ఒక గ్రామంలో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు. అమిత్, అజయ్, ప్రణవ్ ఇంకా గౌరవ్. వాళ్లు చిన్నప్పటి నుండి కలిసి పెరిగి పెద్దవాళ్లవుతారు. నలుగురు 10వ తరగతి చదువుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా వాళ్ల ఫ్రెండ్షిప్ దృఢంగా ఉంటుంది. ప్రణవ్ ఇంటి పరిస్థితి మిగతా వాళ్లకన్నా కష్టంగా ఉంటుంది. కాని ప్రణవ్ దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి? అతని మనసు చాలా పెద్దది. తను తన ఫ్రెండ్స్కి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఒకసారి అజయ్ తన బర్త్డే రోజు తన హోంవర్క్ చేయడం మర్చిపోతాడు. హోంవర్క్ చెయ్యని వాళ్ళని టీచర్ కొడుతూ ఉంటుంది. బర్త్డే రోజు అజయ్ దెబ్బలు తినడం తప్పించుకునేందుకు ప్రణవ్ తన హోంవర్క్ ని అజయ్కి ఇచ్చేస్తాడు. తరువాత అజయ్ తినాల్సిన దెబ్బలు తను తింటాడు. ప్రణవ్ కోసం మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్వెటర్ తేవాలని అనుకుంటారు. ముగ్గురు కొద్దిగా డబ్బులు జమ చేస్తూ ఉంటారు. గౌరవ్, అమిత్, అజయ్ ఎలాగో ప్రణయ్ నుండి తప్పించుకొని మార్కెట్కి వెళ్తారు. మర్చిపోవద్దు, మనం ప్రవీణ్ని సర్ప్రైజ్ చేద్దాం. అజయ్, నువ్వు ఏదో మాటల్లో పడి వాడికి ఆ విషయం చెప్పొద్దు. ఏంట్రా, ఎప్పుడు మీరు నా వెంట పడతారు? నా వరకు నేను జాగ్రత్తగానే ఉంటాను. మీ ఇద్దరి సంగతి మీరు చూసుకోండి. ఎందుకంటే నిన్ను మన ఊళ్ళో పబ్లిక్ స్పీకర్ అంటారు. నీ చెవుల్లో ఏదైనా విషయం పడిందంటే మన ఊళ్ళో అందరికీ తెలిసిపోయినట్టే. ఇక ఆపరా, నాకు ఆ మాత్రం తెలుసు. ఎప్పుడు నా స్పీకర్ ఆన్ చేయాలో, అలాగే ఎప్పుడు నా స్పీకర్ ఆఫ్ చేయాలో బాగా తెలుసు. ముగ్గురు ఫ్రెండ్స్ మార్కెట్లో అన్ని వైపులా చూస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్లకి ఒక షాప్ కనిపిస్తుంది. ఆ బోర్డు మీద జాదూయి సామాను అని రాసుంటుంది. ఇవన్నీ పాతవాట్లాగా కనిపిస్తున్నాయి. మీ షాప్లో మంచి కొత్త స్వెటర్స్ ఏమీ లేవా? అరే, అమిత్ని చంపేస్తావా ఏంటి? ఆ ఓనర్ మనల్ని ఎంతో కోపంగా చూస్తున్నాడు నీ మాటలు విని. మీరు నా టైం అంతా పాడు చేశారు. నేను ఈ బట్టలన్నీ కింద మీద చేసేశాను మీకు చూయించడం కోసమని. ఏమీ మాట్లాడకుండా ఈ స్వెటర్ కొనండి, లేకపోతే నేను మిమ్మల్ని ఇక్కడ నుండి కదలనివ్వను. అది మీ పని కదా, షాప్లోకి వచ్చిన వాళ్ళందరికీ సామాన్లన్నీ చూపించటం. నిజం చెప్పాలంటే మా టైం వేస్ట్ అయింది. మాకు మీ దుకాణంలో మ్యాజిక్ చేసేది ఏదీ కనిపించలేదు. పదండి, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అయ్య బాబోయ్, ఇప్పుడు మన గతేంటి? అరే, మీ ముగ్గురిని నేను ఎలా ఉంటే అలా అవుతుంది. మీరు ఎలా ఉన్నారో ఈ స్వెటర్ కూడా అలానే ఉంటుంది. మీరు గనక అల్లరి చేస్తే ఇది మిమ్మల్ని కూడా ఆట పట్టిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు మంచి చేస్తే మీకు కూడా మంచే చేస్తుంది. నాకు మీరిచ్చే డబ్బులు అవసరం లేదు. నా మ్యాజిక్ గురించి ఈ రోజు నన్ను ప్రశ్నలు అడిగారు కదా, వాటికి మీకు కొద్ది రోజుల్లోనే జవాబు దొరుకుతుంది. ఆ రోజే మీ దగ్గర ఈ డబ్బులు అడిగి తీసుకుంటాను. ముగ్గురు షాప్ నుండి బయటికి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతారు. డబ్బు, స్వెటర్ రెండూ గౌరవ్ దగ్గరే ఉండిపోతాయి. ఒక రాత్రి గౌరవ్కి షాప్ యజమాని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఒకసారి ఆ స్వెటర్ మ్యాజిక్ ని టెస్ట్ చేద్దామని అతనికి అనిపిస్తుంది. గౌరవ్ స్వెటర్ వేసుకుంటాడు. కొద్దిసేపటి వరకు ఎదురు చూస్తాడు కాని ఏమీ జరగదు. చివరికి గౌరవ్ స్వెటర్ విప్పి పక్కన పెడతాడు. తర్వాత నిద్రపోతాడు. తర్వాత రోజు ప్రణవ్ స్వెటర్ తొడుక్కోగాని ఆ అందమైన స్వెటర్ మొత్తం బంగారంగా మారిపోతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ప్రణవ్కి ఆ స్వెటర్ గురించి ఏమీ చెప్పరు. ప్రణవ్కి అప్పటి నుండి అంతా మంచి జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం అతనికి ఇష్టమైన భోజనం దొరుకుతుంది. సాయంత్రం అతని కోసం అతని అన్నయ్య కామిక్స్ బుక్ తీసుకొస్తాడు. రాత్రి కాగానే ప్రణవ్ని అతని తండ్రి సిటీ అంతా తిప్పుతాడు. అయ్యో, ఈరోజు మళ్ళీ హోంవర్క్ చేయడం మర్చిపోయాను. ఎలారా అమిత్, నువ్వు ఎలా బాగుపడతావురా? ఈ రోజు నిన్ను ఆ మీనా మేడం బారి నుండి దేవుడు కూడా కాపాడలేడ్రా. మీనా మేడం క్లాసులోనే ఎందుకు ఇలా చేస్తావు అమిత్ నువ్వు? అయ్యో, ఈరోజు మళ్ళీ హోంవర్క్ చేయడం మర్చిపోయాను. అయ్యో, ఆమె చేతిలో దెబ్బలు తినలేనురా. ఎలాగైనా నన్ను కాపాడండి. అయితే నువ్వు నా హోంవర్క్ తీసుకో. ఈ రోజుకి మీరంతా నాకు ఇంత అందమైన స్వెటర్ ఇచ్చారు కదా, నేను ఆ మాత్రం చేయలేనా మీకు? నిజంగానా ప్రణవ్? నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఈ రోజు హోంవర్క్ చేయడం మర్చిపోయాను. అయ్యో ప్రణవ్, నువ్వు హోంవర్క్ చేయలేదా? సరేలే, మంచి పని చేసావు. నా పని కొంచెం తగ్గింది. నీ స్వెటర్ చూసేందుకు చాలా బాగుందే. ప్రణవ్కి ఇంకా నమ్మకం కలగడం లేదు.
తను చూసింది నిజమేనా అని. ప్రణవ్ ఫ్రెండ్స్ కూడా కళ్ళు పెద్దవి చేసి మీనా మేడం వైపు నవ్వుతూ చూస్తుంటారు. అమిత్, అజయ్, గౌరవ్లకు మ్యాజిక్ స్వెటర్ మహిమ అర్థమవుతుంది. అదంతా చూసిన గౌరవ్ ఆ స్వెటర్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు గౌరవ్కి కూడా ఆ స్వెటర్ కావాలి. ప్రణవ్, రేపు నేను బయటికి వెళ్తున్నాను. నాకు కొంచెం నీ స్వెటర్ని తొడుక్కునేందుకు ఒకరోజు ఇవ్వగలవా దాన్ని నాకు? తప్పకుండా గౌరవ్, నువ్వు తీసుకెళ్ళి నా స్వెటర్ని ఒకరోజు నీకోసం. కాని నిజానికి గౌరవ్కి ఎక్కడికి వెళ్లే పనిలేదు. అతను స్వెటర్ మ్యాజిక్ ని చూసేందుకు దాన్ని వేసుకోవాలనుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం ప్రణవ్ స్వెటర్ వేసుకుని ఇంట్లో కూర్చుని ఉంటాడు. ఏదో మంచి జరుగుతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. కాని గౌరవ్ అబద్ధం చెప్పాడు కదా, అందుకే అతనికి ఏ మంచి జరగదు. ఆ స్వెటర్ కూడా బంగారంలాగా మెరవదు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. గౌరవ్కి ఇంకా కోపం, చిరాకు బాగా పెరిగిపోతాయి. అతను ఏం చేసినా అతనికి చెడే జరుగుతూ ఉంటుంది. భోజనానికి ఏదైనా పార్టీకి వెళ్లాలనుకుంటాడు. కాని ఇంట్లో అతనికి ఇష్టం లేని కూర ఉంటుంది. కోపంతో గౌరవ్ దాన్నంతా కింద పడేసి తన గదిలోకి వెళ్తూ ఉండగా అదే కూర మీద జారి నేల మీద పడిపోతాడు. గౌరవ్ కళ్ళు కోపంతో ఇంకా ఎర్రగా మారిపోతాయి. అతనికి ప్రణవ్ అదృష్టం మీద చాలా కోపం వస్తుంది. ఈ ప్రణవ్ గాని నేను ఈ మ్యాజిక్ స్వెటర్ నాకు మంచి చేయకపోతే ఏమైంది? దీనివల్ల ఆ ప్రణయ్ గాడికి మంచి జరగనివ్వను. వాడి ఇంటి వెనక పిలిచి గొంతులోకి తోసేస్తాను. గౌరవ్ తన ఫ్రెండ్ ఇంటి వెనక్కి వెళ్లి స్వెటర్ విప్పి అతనికి ఇస్తాడు. స్వెటర్ వేసుకోగానే ప్రణవ్ని తోసేయాలని గౌరవ్ అనుకుంటాడు. ప్రణవ్ ఆ బంగారం స్వెటర్ వేసుకోగానే గౌరవ్ అతన్ని తోసేందుకు అతని దగ్గరికి పరిగెత్తుతాడు. ప్రణవ్కి గౌరవ్ పడిపోతాడేమోనని అనిపిస్తుంది. ప్రణవ్ గౌరవ్ని కాపాడేందుకు అతని ముందుకు వంగుతాడు. ప్రణవ్ అలా వంగడం వల్ల గౌరవ్ అతన్ని దాటిపోయి తనే అక్కడ ఉన్న గుంతలో పడిపోతాడు. అది కాకుండా గౌరవ్ ఇంటికి వెళ్ళాక కూర పడిపోయినందుకు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాగా తిడతారు. ఒక గ్రామంలో విజయ్, శేఖర్, అర్జున్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. విజయ్ అందరికన్నా పెద్దవాడు. వాళ్ల తల్లిదండ్రులు అంతకు ముందే చనిపోతారు. ఇద్దరు తమ్ముళ్ళు శేఖర్ అలాగే అర్జున్ ఉదయం త్వరగా నిద్రలేచి పొలం పని చేసేందుకు వెళ్లిపోయేవాళ్లు. కాని విజయ్ మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకునేవాడు. మధ్యాహ్నం ఇద్దరు తమ్ముళ్ళు ఇంటికి వెళ్లి భోజనం తయారు చేసేవాళ్లు. భోజనం తయారవగానే విజయ్ నిద్రలేచి సుష్టుగా భోజనం చేసేవాడు. ఆహా, చాలా బాగుంది. మీరిద్దరూ వంట చాలా బాగా చేస్తారు. ఎండాకాలం వచ్చింది కదా, లస్సీ ఇంకొంచెం ఎక్కువగా చేయండి. శేఖర్, అర్జున్ ఇద్దరూ విజయ్ని పొలం దగ్గరికి వచ్చి పని చెయ్యమని అడిగితే వాళ్ళని విజయ్ బాగా తిట్టేవాడు. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. ఏం విషయం చెప్పాలి? చెప్పు. నువ్వు కూడా మాతో పాటు పొలానికి వచ్చి పనిచేస్తే బాగుంటుంది కదా. ఎంత ధైర్యంరా నీకు? నీ పెద్దన్నయ్యతోనే పని చేయమని చెప్తావా? నా లాఠీ ఎక్కడుంది? పెద్దన్నయ్య కొడతాడన్న భయంతో శేఖర్, అర్జున్ పారిపోయేవాళ్లు. కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోతుంది. కాని ఆ తర్వాత శేఖర్, అర్జున్లకు పెళ్లి జరుగుతుంది. వాళ్ల భార్యలు చాలా తెలివిగలవాళ్లు. విజయ్ బెదిరింపులు వాళ్ల మీద ఏం ప్రభావమూ చూపలేకపోతాయి. వాళ్ళిద్దరూ విజయ్ని అతని లాఠీ ఉపయోగించి ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. పో ఇక్కడి నుండి. మళ్ళీ ఈ ఊళ్ళో కనిపిస్తే నీ లాఠీతోనే బాగా కొట్టి నిన్ను భూతంగా మార్చేస్తాను. విజయ్కి ఊరవతల నివసించే ఒక చిన్న స్నేహితుడు ఉంటాడు. విజయ్ అతని ఇంటికి వెళ్తాడు. కాని ఆ స్నేహితుడు అప్పటికే ఇల్లు అమ్ముకుని వెళ్లిపోతాడు. విజయ్కి చాలా ఆకలిగా ఉంటుంది. ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వెతుకుతూ అడవిలోకి వెళ్తాడు. కాని అక్కడ కూడా అతనికి తినడానికి ఏమీ దొరకదు. అతను అలా చాలాసేపటి వరకు అలా అడవిలో తిరుగుతూనే ఉంటాడు. ఆ అడవి చాలా పెద్దది, దట్టమైనది కూడా. అందుకే విజయ్ అడవిలో నుండి బయటికి ఎలా రావాలో తెలుసుకోలేకపోతాడు. అతను తను ఉన్న చోటే అటూ ఇటూ చక్కర్లు కొడుతూ ఉంటాడు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు. అప్పుడు విజయ్ తన తెలివిలేనితనం, సోమరితనం తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. తను ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు.
నేను ఎంత పెద్ద మూర్ఖుణ్ణి. నా ఇద్దరు తమ్ముళ్ళతో పనంతా చేయిస్తూ నేనేమో కూర్చొని తినేవాణ్ణి. ఈరోజు నాకు తెలిసొచ్చింది ఆకలి బాధ అంటే ఏంటో. నేను ఆకలి బాధతో చచ్చిపోను కదా. అప్పుడు ఒక సాధువు అడవిలో నుండి వెళ్తుంటాడు. ఆయన విజయ్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నన్ను ఆకలితో చనిపోనివ్వండి బాబా, అదే నాకు సరైన శిక్ష. సాధువు విజయ్ ముందు ఒక మ్యాజిక్ బట్టను పరిచి తన కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేస్తాడు. వెంటనే ఆ బట్ట మీదకి జిలేబీ, స్వీట్, బఠానీలు ఇంకా చాలా వంటకాలు వస్తాయి. తరువాత సాధువు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. విజయ్ తనని తాను చాలాసార్లు నియంత్రించుకుంటాడు. కాని అంత మంచి రుచికరమైన వంటకాలను చూస్తూ ఆకలితో ఉండటం సాధ్యం కాకపోవడంతో అతని నిగ్రహం సడలిపోతుంది. చివరికి అవన్నీ హాయిగా తినేస్తాడు. ఇదేదో మామూలు గుడ్డ కాదనుకుంటా. ఆ సాధువు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు. గుడ్డలోకి భోజనం వచ్చింది. నేను కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను. తరువాత మళ్లీ విజయ్కి ఆకలి వేసినప్పుడు ఆ బట్టని తన ముందు పరిచి కళ్ళు మూసుకొని భోజనం కోసం ప్రార్థన చేస్తాడు. ఆ బట్ట మీదకి బోలెడన్ని మంచి మంచి వంటకాలు వస్తాయి. అప్పటి నుండి విజయ్కి భోజనం గురించి బాధ ఉండదు. ఆ బట్టని తన జేబులో పెట్టుకుని విజయ్ ముందుకు వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళాక అడవిలో ఒక వ్యక్తి కలుస్తాడు. అతను చిలకడ దుంపల్ని కాల్చుకుని తింటూ ఉంటాడు. విజయ్ అతనితో మాట్లాడినప్పుడు అతను ఎప్పుడూ అడవి దాటి బయటికి వెళ్లలేదని, చిలకడ దుంపలు కాకుండా అతను తన జీవితంలో మరి ఏదీ తినలేదు అని కూడా తెలుసుకుంటాడు. విజయ్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు. చూడు, ఈరోజు నీ చేత నేను కొన్ని మంచి వంటకాలు తినిపిస్తాను. నా దగ్గర ఒక మ్యాజిక్ గుడ్డ ఉంది. విజయ్ మ్యాజిక్ బట్టను పరిచి ప్రార్థన చేస్తాడు. బోలెడంత భోజనం వచ్చేస్తుంది. అడవిలోని వ్యక్తి మొదటిసారి అంత మంచి రుచికరమైన భోజనం చేస్తాడు. తర్వాత చాలా సంతోషిస్తాడు. నా దగ్గర ఒక మ్యాజిక్ సన్నాయి ఉంది. ఆ సన్నాయిని మోగించగానే 3 మగవాళ్ళు 3 ఆడవాళ్లు వస్తారు. వాళ్ళు నువ్వు ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. నువ్వు నీ మ్యాజిక్ గుడ్డని నాకిస్తే నేను నీకు నా మ్యాజిక్ సన్నాయిని ఇస్తాను. నేను ఎప్పుడూ ఆ సన్నాయిని ఉపయోగించుకోలేను, ఎందుకంటే నా పనంతా నేనే చేసుకుంటాను కదా. విజయ్ మ్యాజిక్ బట్టనిచ్చి మ్యాజిక్ సన్నాయిని తీసుకుని అక్కడ్నుండి బయలుదేరతాడు. దారిలో అతనికి ఒక నది కనిపిస్తుంది. నది ఒడ్డు నుండి అలా నడుస్తూ అతను అడవిలో నుండి బయటికి వచ్చేస్తాడు. విజయ్కి అతని పాత బుద్ధులు మళ్లీ గుర్తుకొస్తాయి. విజయ్ సన్నాయి మోగిస్తాడు. వెంటనే 3 మగవాళ్లు 3 ఆడవాళ్లు వస్తారు. మీరు అడవిలోకెళ్ళండి. అక్కడ ఒక మనిషి ఉంటాడు. అతని దగ్గరున్న మ్యాజిక్ గుడ్డని లాక్కొని రండి. సన్నాయిలో నుండి వచ్చిన బలంగా ఉన్న నౌకర్లు వెంటనే అడవిలోకి వెళ్లి అతని దగ్గర మ్యాజిక్ బట్టని లాక్కొని తీసుకొస్తారు. పని పూర్తవ్వగానే వాళ్లు మాయమైపోతారు. ఇప్పుడు వాళ్ల వంతు. ఎవరైతే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారో. విజయ్ తన ఇంటికి వస్తాడు. నువ్వు మళ్ళీ వచ్చావా? పోయినసారి తిన్న తన్నులు మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు తన్నులు నువ్వు తింటావు. విజయ్ సన్నాయి ఊదగానే అతని బలమైన నౌకర్లు బయటికి వస్తారు. ఈ రోజు నుండి ఈ ఇంట్లో నేను చెప్పినట్టే జరుగుతుంది. ఎవరైతే నా మాట వినరో వాళ్ళని నా నౌకర్లు బాగా రుద్ది పచ్చడి చేస్తారు. విజయ్ తన ఇంట్లో తన రాజ్యం నడుస్తూ ఉంటుంది. అతని ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ల భార్యలు ఎదురు చెప్పలేకపోతారు. వాళ్లు కూలీలు, లేబర్లలాగా విజయ్ చెప్పినట్టు వినేవాళ్లు. ఒకరోజు శేఖర్ భార్య ఇలా అంటుంది. అందరూ వినండి, ఇలా అయితే మనం విజయ్ నుండి ఎన్నటికీ తప్పించుకోలేం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. శేఖర్, అర్జున్ వాళ్ల భార్యలు కలిసి విజయ్కి సేవలు చేయడం మొదలు పెడతారు. అప్పటి నుండి విజయ్కి ఏ పని చెప్పే అవసరం రాదు. ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ల భార్యలు విజయ్కి సంబంధించిన అన్ని పనులు చేసి పెట్టేవారు. వాళ్ల ప్రవర్తన చూసి విజయ్ ఏమనుకుంటాడంటే వాళ్లు తనని ఒక రాజులాగా స్వీకరించారు అని. నేను మీ అందరి పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ముందు కూడా ఇలాగే పనిచేస్తూ ఉండండి. ఒకరోజు శేఖర్ భార్య విజయ్తో ఇలా అంటుంది. బావుగారు, నేను మీకోసం చాలా స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేశాను. ఎలాగూ మీరు మీ మ్యాజిక్ గుడ్డతో ఏదైనా కోరుకుని తింటారు కదా.
కానీ ఒక్కసారి నాకు కూడా మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. అలాంటి పాయసం మీరు ఇప్పటి వరకు తిని ఉండరు. కాజు బాదాంలతో చేసిన పాయసం చూడగానే విజయ్ నోట్లోకి నీళ్లు వస్తాయి. అలాగే నేను ఈ పాయసం తప్పకుండా తింటాను. శేఖర్ భార్య పాయసంలో మత్తుమందు కలిపి ఉంటుంది. విజయ్ కడుపు నిండా పాయసం తింటాడు. తర్వాత బాగా నిద్రపోతాడు. విజయ్ నిద్రపోగానే శేఖర్ భార్య విజయ్ తలపాగా కింద ఉన్న సన్నాయి తీసుకొని తన నోట్లో పెట్టుకుని ఊదుతుంది. ఈసారి సన్నాయిలో నుంచి వచ్చిన నౌకర్లు శేఖర్ భార్య చెప్పిన మాట వింటారు. విజయ్ పేరున్న ఈ మనిషిని తీసుకెళ్లి అడవిలో పడేసిరండి. తర్వాతి రోజు విజయ్ కళ్ళు తెరిచి చూసేసరికి తను అడవిలో ఉన్నానని తెలుసుకుంటాడు. విజయ్ బోరున ఏడుస్తుంటాడు. అడవిలో ఉన్న అదే వ్యక్తి విజయ్ ఎదురుగా నిలబడి ఉంటాడు. ఎవరికైతే తను మ్యాజిక్ బట్టని ఇచ్చాడో. నాకు ముందే తెలుసు నువ్వు ఏదో ఒక రోజు ఏడుస్తూ మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తావని. నువ్వు నన్ను మోసం చేశావు. అందుకే నిన్ను ఇంకెవరో మోసం చేశారు. ఇక నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండి ఎప్పటికీ చిలకడ దుంపలని కాల్చుకుని తింటూ ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర మ్యాజిక్ గుడ్డ లేదు, మ్యాజిక్ సన్నాయి కూడా లేదు.